సూపర్ 6 సూపర్ హిట్ సభ స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీల తర్వాత ఆ జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు వణుకు పుడుతోంది. కదిలి వచ్చిన కనకదుర్గల్లా తరలి వచ్చిన మహిళల్ని చూసి ఆ శాసనసభ్యులకు మతిపోయినంత పనైంది. వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయని అంటున్నారు. కేవలం టీడీపీ ఇన్ఛార్జీలు నిర్వహించిన ర్యాలీల తర్వాత 2 చోట్ల ఫ్యాన్ పార్టీ పని అయిపోయినట్టేనని భావిస్తున్నారు. స్త్రీ శక్తి సభల సక్సెస్తో కుటుంబ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు చెక్ పడినట్టేనా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గాలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి కిక్కిస్తోంది. పేదలకు నెలకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు సాయం చేస్తోంది. తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తోంది. శ్రీశక్తి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మహిళల ఆర్థిక స్వాలంబన పథకం కింద నెలకు 1500 ఇవ్వాల్సి ఉంది. అలాగే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల వృత్తిని అమలు చేయాల్సి ఉంది. అమల్లో ఉన్న పథకాలతో లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఇటీవల అనంతపురంలో విజయోత్సవ సభను జరిపింది. అలాగే శ్రీశక్తి పథకం అమలు సక్సెస్ సభలను నిర్వహించింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇవి విజయవంతం అయ్యాయి. దీంతో పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన సోదరుడు తంబళ్లపల్లి ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది. రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో వేర్వేరు రోజుల్లో నిర్వహించిన శ్రీశక్తి పథకం విజయోత్సవ ర్యాలీలకు మంచి స్పందన రావడంతో వీరిద్దరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పనైంది. టీడీపీ ఇన్ఛార్జీలు నిర్వహించిన ర్యాలీలకు వచ్చిన మహిళలను చూసిన తర్వాత ఇంత మార్పేంటి, వచ్చే ఎన్నికల్లో తమ పని అయిపోయినట్టేనా అని ఇద్దరు శాసనసభ్యులు కేడర్తో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల కంటే తమ స్థానాల్లో విజయోత్సవ సభలు సక్సెస్ అవడంతో పెద్దిరెడ్డి కుటుంబం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయిన టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు సూపర్ 6 పథకాల అమలును సీరియస్ గా తీసుకున్నారు. అర్హులందరికీ అందేలా చూస్తున్నారు. అలాగే తంబళ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి చేతిలో పరాజయం పాలైన దాసరపల్లి జయచంద్రారెడ్డి సూపర్ 6 పథకాల అమలును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారు కూడా ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా మారుతున్నారు. ఇది వైసీపీ ఎమ్మెల్యేలకు మింగుడు పట్టం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తేడా కొడుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఆ ప్రభావం అలా వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుందేమోనని ఆందోళన ఈ సోదరుల్లో కనిపిస్తోంది. గతంలో తమకు ఓటేసిన ప్రజల్లో వచ్చిన మార్పును చూసి ఇక తమ పని అయిపోయినట్టేనని ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు సెంటిమెంట్ తో వైసీపీని ఇరకాటంలో పెట్టారు. సభకు హాజరైన వేలాది మంది మహిళలను బోయకొండ గంగమ్మ ఆలయానికి తీసుకెళ్లి దర్శనం కల్పించారు. దీంతో వారంతా ఇక వైసీపీని మర్చిపోయినట్టేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు కూటమి పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇది కూడా ఫ్యాన్ పార్టీ నేతలను ఆలోచనలోకి నెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. వైసీపీ కేడర్తో పాటు లీడర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఇక తమ పప్పులు ఉడకవేమోనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథరెడ్డి టెన్షన్ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల ఫ్యాన్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.